జరిగేదేదో మీకెలా తెలుస్తుంది పెరియా బాబు? నీకు తెలుస్తుందా? ఒక్క నిమిషం ఉండండి. మీరు రావడం వల్ల అసలు విషయమే మర్చిపోయాను. ఏంటి నీ ఒక్కదానికి వంటంతా కుంభాలు కుంభాలు పోస్తున్నావు? దీనికి ఒక్కదానికే అయి ఉంటుందక్క. గడిసరత్త సొగసరి కోడల్లో ఇది పెద్ద బాబుతో కలిసి ఆడినప్పుడు దీని బలప్రయోగం చూశాం కదా. పెద్ద బాబే నిలవలేకపోయాడు. బాగానే తింటుందనుకుంటా, కనపడదు కానీ. వినబడింది చిన్నత్త. అయితే నాకేమైనా భయమా? భయం లేని వాళ్ళు గట్టిగానే మాట్లాడొచ్చు కదా, గొనుక్కోవడం ఎందుకు? ఇది నా ఒక్కదానికే కాదు, పెరియ బాబుకి దీంట్లో సగం బాగా ఉంది. మొదటిసారి ఇంట్లో పొయ్యి వెలిగించినప్పుడు ప్రసాదం చేస్తారు కదా. నాకు నా పెనిమిటికి కలిపి నా చేత్తో మొదటి వంట వండి పెడుతున్నాను. ఏమన్నావు? పెనిమిట? ఆమా, పెనిమిటి. ఓ, అర్థం కాలేదా? ఎన్నా వీటికారు. ఏంటక్క కారు బస్సు అంటుంది? అయ్యో మురుగా, తమిళంలో చెప్పిన అర్థం కాదు, అచ్చ తెలుగులో చెప్పినా అర్థం చేసుకోరు. ఇంకే భాషలో చెప్తే అర్థం అవుతుంది? తెలుగులోనే ఏడవమ్మా. నీ భాషలో తిడుతున్నావో పొగుడుతున్నావో ఏం అర్థమే సావట్లేదు. సరే చిన్నత్త, పెనిమిటి అనే పిలుస్తాను. పిలవకూడదు. ఎందుకు పిలవకూడదత్తా? అయినా నా పెనిమిటికి లేని అభ్యంతరం మీకేంటి? వల్లి, ఏంటి పెనిమిటి? ఇంకొకసారి అలా పిలిచావంటే నిన్ను. ఓ, నాకు తెలుసు పెనిమిటి, ఏదో వంకతో నన్ను తాకాలనేగా ఇలా చేయెత్తారు. చేయి కడుక్కుని రండి పెనిమిటి, ప్రసాదం అయిపోతుంది. నా చేత్తో మీకు పెడతాను. అది జన్మకి జరగదు. ఎందుకు జరగదత్తా? మీరు జన్మనిచ్చిన పెరియ బాబు నా మెళ్ళో తాళి కడతాడని మీరు అనుకున్నారా? కట్టలా? అన్నీ మనం అనుకున్నవే జరగవు, అనుకునేవి కూడా జరుగుతాయి. ప్రసాదం తినడానికి జన్మదాకా ఆగడం ఎందుకత్తా? ఈ రోజే నా పెనిమిటి తింటాడు. వల్లి, త్రిపుర వచ్చే వరకే నీ ఆటలు గాని మేము నిన్ను భరించడం గాని. ఇంకెక్కడ నువ్వు ఎన్నో రోజులు ఉండవు వల్లి. త్రిపుర ఎక్కడున్నా తీసుకొస్తాను. మీరు తీసుకురావడం ఎందుకు పెనిమిటి? వాళ్ళే వస్తున్నారు. ఎన్ని రోజులను బయట తిరుగుతారు చెప్పు? ఎంతైనా నా ఆడపడుచు కదా, అక్కడ ఇక్కడ తిరగడం దేనికని కళ్యాణం చేసుకుని రమ్మని నేనే చెప్పాను. ఏంటే వాగుతున్నావు? అబ్బా, కళ్యాణం పండికిట్టు వాంగాని సొల్లిట్టా. ఏయ్, అర్థమయ్యేలా చెప్పు. అర్థం అయ్యేట్టు చెబితే ఏంటి అని అడుగుతారు. అర్థం కాలేదేమోనని ఇంకొక విధంగా కూడా చెప్పినా కూడా అర్థం చేసుకోకపోతే ఇంక నేను ఎలా చెప్పాలి పెనిమిటి? వేషాలేకి వల్లి, సరిగ్గా చెప్పు. సరే, ఈరోజు మాత్రం అర్థం చేసుకోవాలి అని చెప్తున్నాను.
శ్రద్ధగా వినండి. మీ బామ్మర్దిని టిప్పుని పెళ్లి చేసుకుని రమ్మని నేనే చెప్పాను. పెదబాబు, ఏంట్రా ఇది? ఏదేదో మాట్లాడుతుంది. ఇది అనంత పని చేసిందంటావా? నా గుండె దడగా ఉందిరా. ఏంటత్తా, కన్న కూతురు ఇంటికొస్తుంటే సంతోషించాల్సింది పోయి భయపడిపోతున్నారు? మీకు టిప్పు రావడం ఇష్టం లేదా? ఊరికే బయటికి నా కూతురు అని వెంపర్లు పడతారేంటి? ఇంకాపు, ఊరికే వాక్కు. నేనే ఊరికే వాగడం లేదు పెనిమిటి, ఉన్నదే చెప్పాను. నిజంగా వాళ్ళు పెళ్లి చేసుకొని వస్తున్నారా? చెప్పవే. ఆమత్తా, నా ఆడబిడ్డ మంచి చెడ్డల్ని నేనే చూసుకోవాలిగా. టిప్పు జీవితానికి మంచిదేదైనా ఉంది అంటే అది మా అన్నను పెళ్లి చేసుకోవడమే. అందుకే అదే చెప్పా. రేపొస్తున్నారు. అక్క, ఇది నట్టింట్లో కుంపడి పెట్టడమే కాదు, మన ఇంటికి కూడా నిప్పెట్టేసేటట్టుంది. ఊరుకోండి చిన్నత్త, ఇదంటే అవసరం, అది అనవసరం కదా. అంటే ఏంటి నీ ఉద్దేశం? అవసరం అనుకుంటే అది కూడా చేసేస్తావా? ఒక్క నిమిషం పెనిమిటి, ప్రసాదం పూర్తయింది. చేకడుకుని రండి, ప్రసాదం పెడతాను. ప్రసాదం తర్వాత వాళ్ళు ఎక్కడున్నారో చెప్పు. తెలియదు. మరి రేపు పెళ్లి చేసుకుని వస్తున్నారని చెప్పావు. ఆమా, వస్తున్నారు. అయితే ఎక్కడున్నారో తెలీదంటావు. తెలియదు పెనిమిటి. వల్లి, నిజం చెప్పు. పెళ్లి చేసుకుని వస్తున్నారన్నది మాత్రం నిజం. వాళ్ళెక్కడున్నారో తెలియదని చెప్పింది అబద్ధం కాదు. ఇది నిజం. అబద్ధం కాదు. భరణి, ఎన్ని రోజుల చేజింగ్కి ఈ రోజుతో ఫుల్ స్టాప్ పడిపోతుంది. నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు కూడా. పద వెళ్దాం. త్రిపుర ఆగు. ఏమైంది భరణి? ఇంకా మెళ్ళో తాళెందుకు? లోపల వాళ్ళు చూసారంటే పెళ్ళైన వాళ్ళకి మళ్ళీ పెళ్ళేంటని అంటారు. ముందు తీసేయ్. అవునవును, కరెక్టే. ఇప్పుడిక దీంతో పనే ఉంది. నీ చేత్తోనే కట్టబోతున్నావుగా. అమ్మవారి దగ్గర తీసుకొచ్చాను కదా, గుళ్ళో ఎక్కడైనా పెట్టేద్దాం. జాగ్రత్తగా దాచు. పద. ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి. రిజిస్టర్ గారు ఉన్నారా? ఉన్నారు, వెళ్ళండి. పెళ్లి చేసుకోవడానికి వచ్చారా? అవును సార్. లవ్ మ్యారేజా? ఆమా సార్. అవును సార్. ఓ, తమిళనాడు ఆంధ్రానా? దూరం ఎక్కువగానే ఉంది. లేదు సార్, పక్కపక్కిళ్ళే. తాలిబొట్టు మాలలు రెడీగా ఉన్నాయి సార్. మాకు పెళ్లి చేసేయండి. అంత తొందరపడితే ఎలా బాబు? అన్ని పద్ధతి ప్రకారం చేస్తేనే 10 కాలాల పాటు మీ పెళ్లి రిజిస్టర్ అవుతుంది. మాకు కావాల్సింది అదే సార్. గుడ్. సరే, ఫోటోలు తెచ్చారా? ఫోటో మీరు మాకు పెళ్లి చేస్తేనే ఆ ఫోటోలు తీసి మా ఇంట్లో చూపించాలి సార్. తీసే ఫోటోలే తప్ప మా దగ్గర ఇప్పుడే ఫోటోలు లేవు. అప్లికేషన్ ఫిల్అప్ చేయడానికి ఫోటోలు కావాలమ్మా. కంపల్సరీయా? ఉండాలమ్మా. ఉన్నాయి సార్, ఇస్తాను. ఎక్కడున్నాయి? ఉన్నాయి త్రిపుర. అమ్మ దొంగ, నా ఫోటో నీ దగ్గర ఉందా? ఎప్పుడు తీసుకున్నావు? ఎప్పుడో. ప్రేమ ఫోటో లోపల పెట్టుకుని ఇంతకాలం ఏమీ లేదన్నట్టుగా నటించావా? ఓ ప్రేమికులారా, కాసేపు మీ ప్రేమ విషయాన్ని పక్కన పెట్టి
మీ ఫోటోలు ఇవ్వండి. సారీ సార్. సారీ ఇదిగోండి. ఎస్, మీ పూర్తి పేర్లేంటి? భరణి శర్మ సార్. బాలా త్రిపురంధేశ్వరి వర్మ సార్. వెజ్ నాన్ వెజ్ బాగుంది. ఆ దండలు పక్కన పెట్టండి, ఫామ్ ఫిల్అప్ చేద్దరు గాని. మీ పెళ్లికి అబ్జెక్షన్ పెట్టేవాళ్ళు ఉంటారా? చాలా మంది ఉన్నారు సార్. ఆశీర్వదించేవారు? ఉన్నదొక్కరే సార్, మా వల్లి. సరే, రాసి సంతకాలు పెట్టండి. ఏదో ఒక విషయంలో సత్యవల్లి నువ్వు మారే పరిస్థితిని కల్పించినా నాకు చేసిన ప్రమాణం గుర్తొచ్చి నువ్వు మారవు. నీ భవిష్యత్తు బాగుండడం కోసమే ఈ ప్రమాణం. ఎన్ని రోజులను బయట తిరుగుతారు చెప్పు? ఎంతైనా నా ఆడపడుచు కదా. అక్కడ ఇక్కడ తిరగడం దేనికని కళ్యాణం చేసుకుని రమ్మని నేనే చెప్పాను. ఈ ప్రసాదాన్ని మీ చేత తినిపించిన తర్వాతే నేను తింటాను పెరియ బాబు. ఆ భగవంతుడి ఆశీర్వాదం నాకుందని తెలియాలంటే మీరు దీన్ని తినాలి. అప్పుడే నేను అనుకునేది సాధించగలనని నాకు నమ్మకం కలుగుతుంది. ఏం చేస్తున్నావు? ఏంటిది? ఇందాకుండిన ప్రసాదం అనుకుంటానక్క. ఓహో, ఆశ ఇంకా చావలేదా? నువ్వింకా నా కొడుకు దీన్ని తింటాడనుకున్నావా? తినడుగాక తినడు. అనవసరపు ప్రయాసలు పడకుండా నువ్వు వండుకున్నది నువ్వే తిని బజ్జో. పస్తులతో ఉండకుండా కడుపన్నా నిండుతుంది. బాగా చెప్పావక్క. ఇదిగో వల్లి, వినపడిందిగా. చూసింది చాలు. నీ ప్రసాదానికి ఈగలు ముసరక ముందే దయచేయి. నువ్విక్కడ ఎంతసేపున్నా నీ ఆలోచన నెరవేరదుగాక నెరవేరదు. నా కొడుకు ఆల్రెడీ కడుపు నిండా తిని పడుకున్నాడు. కదులు. అవునా? వెళ్లాల్సిందేనా అత్తా? ఏ వల్లి, ఇంకోసారి నేను అత్తా గిత్త అన్నావంటే అట్ల కడ కాల్చి వాతలు పెడతాను. జాగ్రత్త. వాతలు పెడతారా? పెడతా. అట్ల కడ కాల్చా? ఏ అక్క చెప్తే వినపడి కూడా మళ్ళీ అడుగుతావే? కన్ఫర్మ్ చేసుకుందామని చిన్నత్త. ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. అయితే ఏం చేస్తావు? నేనేం చేస్తాను? చేయాల్సిన వాళ్లే చేస్తారు. కోడలి ఒంటిని అట్ల కాడతో కాల్చేసినందుకు గృహహింస చట్టం కింద సెక్షన్లు సరిగ్గా నాకు తెలియవు గాని కనీసం 7 ఏళ్లు శిక్ష వేస్తారనుకుంటా అత్తా. సహాయం చేసినందుకు చిన్నత్త మీకు కూడా సగం శిక్ష పడే అవకాశం ఉంది. ఇది మరీ బాగుంది. నేనేం చేశానే? మా అత్తకి అండగా నిలబడుతున్నారుగా.
అయితే నువ్వుండు గాయత్రి. అక్క చూడక్క ఇది ఎలా భయపడుతుందో. నేనెందుకు భయపడతాను చిన్నత్త? చేసేదానికి దక్కి ప్రతిఫలం గురించేగా వివరిస్తున్నాను. వివరించింది చాలు, అది చేయకుండా వెళ్ళు. నేనేం చేశానత్తా? నా దగ్గరకొచ్చి నాతో మాట్లాడింది మీరు. మళ్ళీ నేనేదో అన్నట్టు నా మీద పడతారే? ఇంకేమనలేదా? ఆపండి. నువ్వెందుకు వచ్చావు పెద్ద బాబు? మీ గోల విని వచ్చాను. ఏమైంది? ఏం లేదు పెనిమిటి. వాళ్ళనేమీ అనొద్దు. ఏదో చిన్న మాట వచ్చిందంతే. అంతకు మించి ఏం లేదు పెనిమిటి. ఏయ్, నీకెన్నిసార్లు చెప్పాలి నన్ను అలా పిలవద్దని? చెప్తుంటే అర్థం కావడం లేదా? బుద్ధి లేదా? అలా పెట్టు పెద్ద బాబు దానికి గడ్డి. ఓ నిమిషం. కోపంగా ఉన్నారేంటి పెనిమిటి? ఏమైంది? పెనిమిటి లేదు, పెరట్లో పొట్లకాయ లేదు. ఇక్కడి నుంచి వెళ్ళు. ఎందుకు లేదు? మా పెరట్లో ఉంది. ఏంటి? పొట్లకాయ. మీకిష్టమా? రేపు మా పెరట్లోంచి కోసుకొచ్చి వండి పెడతాలే పెనిమిటి. పొట్లకాయ కూర వండటం నాకు బాగా వచ్చు. తృప్తిగా తిందురుగాని. ఇప్పుడు ఈ ప్రసాదం తినండి. తినడు. ప్రసాదం అత్తా, తింటే తప్పే ఉంది. నీ చేత్తో ఇచ్చేది దేన్ని మేము తాకం. అది ప్రసాదమైనా అమృతమైనా. పెనిమిటి, అత్త అలాగే అంటారు. మీరు కాస్త తీసుకుని నోట్లో వేసుకోండి. నాకొద్దు. ప్రసాదాన్ని వద్దనకూడదు పెనిమిటి. దేవుడికి కోపం వస్తుంది. రాణి, అలా మాట్లాడకూడదు పెనిమిటి. నువ్వెంత నాజూగ్గా మాట్లాడినా మా పెద్ద బాబాయ్ లొంగడు. నీ ప్రసాదం కూడా ముట్టుకోడు. ఏం కాదు, నేనంటే ఆయనకిష్టం. ఆయన కోసం ఇష్టంగా చేసిన ప్రసాదం ఇది. ఆయన ఇష్టంగా తింటారు కదా పెనిమిటి. వల్లి, వద్దు. ఇప్పటికే నువ్వు చాలా చేసావు. భరిస్తున్నాను కదా అని హద్దులు దాటద్దు. ఎందుకు పెనిమిటి అలా అంటావు? ముందు నువ్వు నన్ను పెనిమిటి అని పిలవడం ఆపు. తినగ వేపాకు తీపైనట్టు వినగా ఈ పదం కూడా మీకు తీపవుతుందిలే పెనిమిటి. ముందున్న ఇష్టం తర్వాత అయిష్టంగా మారినట్టే ఇప్పుడున్న కష్టం ముందు సుఖంగా తయారవుతుందిలే. నాకా నమ్మకం ఉంది. ఏంటే నువ్వు? అమ్మా, మీరు వెళ్ళండి. ఏంటమ్మా? దాన్ని ఇక్కడి నుంచి మమ్మల్ని వెళ్ళమంటున్నావేంట్రా? ఏం జరుగుతుంది ఇక్కడ? వెళ్ళమంటున్నారుగా, వెళ్ళొచ్చుగా. చూసావా పెద్ద బాబు, నన్ను తినేసేటట్టు ఎలా చూస్తుందో? అందుకే మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళమంది. మీరిక్కడే ఉంటే వల్లి ఆగదు, వాగుతూనే ఉంటుంది. అది కాదు పెద్ద బాబు. మీరిక్కడే ఉండే కొద్దీ వల్లి ఎక్కువ చేస్తుంది. నా మాట విని వెళ్ళండి. నేళ్లు పడుకుంటాను. మనం ఎవరూ లేకపోతే ఇక్కడే ఉండి ఏం చేస్తుంది? కాళ్ళు నొప్పులు పుట్టి వెళ్తుంది. వెళ్ళమ్మా, నానమ్మ పడుకుంది. మన మాటలు వినబడ్డాయంటే మళ్ళీ ఏమైందోనని కంగారు పడుతూ వస్తుంది. ఇంత రాత్రివేళ ఆవిడ ఇబ్బంది పెట్టడం అవసరమా? సర్లే, మేం వెళ్తాం గాని నువ్వు మాత్రం అదిచ్చే ప్రసాదం తినుకో. ఎందుకు తింటానమ్మా? నాకు వల్లిలాగే ఉన్న బుద్ధి లేదా? సరే మరి, మేం వెళ్తున్నాం. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. కొంచెం కూడా ప్రేమే లేదు. నీ మీద నాకు ప్రేమ ఎందుకుంటుంది? వెళ్ళు, నేను పడుకోవాలి. నేను వెళ్ళను. ఏ వల్లి, వల్లి ఆగు. ఏంట ఇది? నన్నేం చేయడానికి వచ్చావు? ప్రశాంతంగా ఉండనివ్వా? అయ్యో, నేనేం చేశానండి? ఏం చేయడానికి వచ్చావు? నా రూమ్లోకి ఎందుకు వచ్చావు? ప్రసాదం పెడదామని. నేను తిన్నాను చెప్తుంటే వినవే? తినండి పెనిమిటి. నాకొద్దు. ఉదయం నుంచి ఏమీ తినలేదు. మీరు తింటే తిందామని. నష్టమేం లేదు, మానే.
మీకు విషయం తెలుసా? ఏంటి? పెళ్ళాం కడుపు కాలిస్తే మొగుడి నాలిక మండుతుందంట. తర్వాత మీ ఇష్టం.